హలో ఎవ్రీవన్, ఆంధ్ర ఇంజనీర్ ఛానల్కి సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ గురించి చూద్దాం. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లోని ఫస్ట్ చాప్టర్ అని మాత్రం అనుకోకండి. అది చాలా బేసిక్ స్టెప్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో. సో మనం ఈ చాప్టర్ని అసలు చదవాల్సినటువంటి అవసరం ఏముంది? మన పని మనం చూసుకోవచ్చు కదా. అసలు ఈ చాప్టర్ని చదవాల్సిన అవసరం ఏముంది అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అందరికీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివిన అందరికీ ఇది చాలా బేసిక్. ఎందుకు అవుతుంది అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్ మనం అనుకోగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఒక టబ్లో వాటర్ ఉన్నాయి. టబ్లో వాటర్ని మీరు బాగా గమనించారు అంటే ఆ టబ్లో వాటర్ మూవ్ అవ్వవు, కాబట్టి కంప్లీట్గా దాని వెలాసిటీ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 0. ఓకే, అలా ఉంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే మనందరికీ యోగా ఆసనాల్లో వెరీ ఫేవరెట్ ఆసనం శవాసనం. ఒకవేళ ఫ్లూయిడ్ కానీ శవాసనం వేసింది అంటే ఆ ఫ్లూయిడ్ అనేటువంటి స్టాటిక్ కండిషన్లో ఉంది. ఓకే, స్టాటిక్ కండిషన్లో ఉండడం వల్ల మనకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. మనం స్టాటిక్ కండిషన్ని అజ్యూమ్ చేసుకున్న విషయాల్లో కొన్ని పాయింట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్లో స్టాటిక్ కండిషన్ అనేటువంటిది అజ్యూమ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ చాలా సింపుల్ అవుతుంది. జిందగీ జింగాలాలా. ఓకే సరే, ఫ్లూయిడ్ మెకానిక్స్లోని ఫ్లూయిడ్ స్టాటిక్స్ని అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి? నేను ఇందాక చెప్పాను, ఫ్లూయిడ్ స్టాటిక్స్ని మనం చదవడం మొదలు పెట్టంగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన విషయం ఏంటి అంటే టబ్లో వాటర్ ఉండడం. టబ్లో వాటర్ మీరు ఎప్పుడైనా చూశారు అంటే ఈ టాప్ మోస్ట్ పాయింట్ తీసుకోండి, టాప్ మోస్ట్ లేయర్ కానీ టాప్ మోస్ట్ పాయింట్ కానీ తీసుకోండి, బాటమ్ మోస్ట్ పాయింట్ కానీ బాటమ్ మోస్ట్ లేయర్ కానీ తీసుకోండి. ఈ టాప్ మోస్ట్ లేయర్ మీద ఎటువంటి ప్రెషర్, ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? ఫోర్సెస్ అంటే ఏం లేదండి, జస్ట్ సంథింగ్ దాని మీద ఏదో బరువు యాక్ట్ అవుతుంది. ఇక్కడ అసలు యాక్ట్ అవడానికి ఏమేమి బరువులు ఉన్నాయి మనకి అని చెప్పి చూసుకున్నారు అంటే పైన ఉండేటువంటి ఎయిర్. ఓకే, కంప్లీట్గా పైన ఉండేటువంటి ఎయిర్ యొక్క బరువు మొత్తం ఈ టాప్ మోస్ట్ లేయర్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది. మరి ఈ బాటమ్ మోస్ట్ లేయర్ మీద ఎటువంటి బరువు యాక్ట్ అవుతుంది అంటే పైన ఉండేటువంటి ఎయిర్ మొత్తం కూడా ఈ టాప్ లేయర్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ టాప్ లేయర్కి దీనికి మధ్యలో ఫ్లూయిడ్ ఉంది. ఓకే, హైట్ హెచ్ అనేంత వరకు కూడా ఫ్లూయిడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే బాటమ్ మోస్ట్ లేయర్ మీద రెండు రకాల ఫోర్సులు యాక్ట్ అవుతాయి. ఒకటి ఎయిర్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ అయితే, ఎయిర్ వల్ల వచ్చినటువంటి బరువు అయితే, రెండోది ఏంటి అంటే ఈ హైట్, అంటే దాని మీద ఉన్నటువంటి వాటర్ యొక్క హైట్. ఓకే, హైట్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ప్రెషర్ ఆర్ వెయిట్ చేంజ్ అవుతూ ఉందా? వెయిట్ అనేటువంటిది ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా అని తీసుకున్నామంటే అది ప్రెషర్ అవుతుంది. సో మనకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ప్రెషర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంది. ప్రెషర్ అనేటువంటిది హైట్తో పాటు ఏ విధంగా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడమే ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు ఫ్లూయిడ్ స్టాటిక్స్ స్టార్ట్ చేసే ముందు మనం రెండు బేసిక్ అసంప్షన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. వాటిల్లో ఫస్ట్ అనేటువంటిది ఏంటి అంటే గ్రావిటీ ఈజ్ ద ఓన్లీ బాడీ ఫోర్స్. గ్రావిటీ ఈజ్ ద ఓన్లీ బాడీ ఫోర్స్. దీని అర్థం మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫ్లూయిడ్ అనేటువంటిది కంప్లీట్గా రెస్ట్ కండిషన్లో ఉంది. ఇది పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. శవాసనం, ఫ్లూయిడ్ శవాసనం వేసిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి మెకానిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఏంటి అంటే ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అని ఎలా చెప్తారు అంటే దాని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ అన్నీ జీరో అవ్వాలి. ఓకే, ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అంటే దాని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ చాలా సింపుల్. దాని మీద ఉండేటువంటి ఫోర్సెస్ అన్ని కానీ జీరో అయితే, ఓకే, దాని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ అన్ని కానీ జీరో అయితే అది ఈక్విలిబ్రియంలో ఉంది. మరి ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్, ఓకే, దీన్ని ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనుకోండి. ఫ్లూయిడ్ ఎలిమెంట్ అంటే అదేదో పెద్ద విషయం కాదు. ఒక పెద్ద టబ్లో నుండి ఒక చిన్న వాటర్ ముక్కని తీసుకుందాం. ఒక చిన్న వాటర్ ముక్క మీద ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? ఒకటి ఖచ్చితంగా దానికి బరువు ఉంటుంది. ఓకే, దానికి ఖచ్చితంగా బరువు అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. చాలా తక్కువై ఉండొచ్చు కానీ నెగ్లిజిబుల్ కాదుగా, అంటే దానికి ఖచ్చితంగా బరువు ఉంటుంది కదా, మనం వెయిట్ దాన్ని కొలవగలం కదా. సో దానికి వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వెయిట్నే బాడీ ఫోర్స్ అన్నారు. ఓకే ఫైన్, ఇదంతా కూడా బాగానే ఉంది. వెయిట్ దేని వల్ల వస్తుంది? W=mg. సో గ్రావిటీ వల్ల వెయిట్ అనేటువంటిది వస్తుంది, గ్రావిటీ వల్ల బాడీ ఫోర్స్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఫస్ట్ అసంప్షన్ అంటే ఏంటో. గ్రావిటీ ఈజ్ ద ఓన్లీ బాడీ ఫోర్స్. గ్రావిటీ మాత్రమే ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద బాడీ ఫోర్స్ లెక్క యాక్ట్ అవుతుంది. సో ఈ బాడీ ఫోర్సెస్ గోల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే సర్ఫేస్ ఫోర్సెస్. సో ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద రెండు రకాల ఫోర్సెస్ యాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ ఇది బాడీ ఫోర్స్. ఆ బాడీ ఫోర్స్ ఎందుకు వస్తుంది అంటే గ్రావిటీ కారణం అని చెప్పుకున్నాం. తర్వాత రెండోది సర్ఫేస్ ఫోర్సెస్ అసలు ఎందుకు వస్తాయి?
సర్ఫేస్ ఫోర్సెస్ ఎందుకు వస్తాయి అంటే ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద, ఈ ఫ్లూయిడ్ ముక్క మీద పక్కన ఉన్నటువంటి ఫ్లూయిడ్ ముక్కలు కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి ఎటువంటి బాడీ అయినా కానీ ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే, ఏదైనా ఫోర్స్ అనేటువంటిది అప్లై చేయడం వల్ల ఈ సర్ఫేసెస్ అనేటువంటివి ఉన్నటువంటి షేపులు కాకుండా షేపులు చేంజ్ అయిపోతాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క సర్ఫేసెస్ మీద మిగిలినటువంటి ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఏ ఇతర బాడీ అయినా కానీ దాని షేప్ని డిస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాన్ని సర్ఫేస్ ఫోర్సెస్ అన్నారు. ఓకే, నౌ ఫ్లూయిడ్ అనేటువంటిది ఈక్విలిబ్రియంలో ఉండడం వల్లే కదా స్టాటిక్ కండిషన్. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? అసలు ఎటువంటి పని లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాముకు పడుకొని ఉండడం, దాన్ని ఈక్విలిబ్రియం అన్నారు. ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఆల్రెడీ దీని మీద 2 రకాల ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి. ఏవేంటివి అవి? ఒకటి బాడీ ఫోర్స్, ఇంకోటి సర్ఫేస్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కదా. మరి ఈ ఫోర్సెస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే అవి ఓవరాల్గా బాడీ మీద ఎటువంటి ఫోర్స్ని నెట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని క్రియేట్ చేయట్లేదు. కాబట్టి బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అది ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్పచ్చు. నౌ ఇప్పుడు మనం వీటిని ఇక్కడ వరకు మనం లాజికల్గా చూసాం. ఇక నుండి మనం మ్యాథమెటికల్గా చూద్దాం. మ్యాథమెటికల్గా అసలు బాడీ ఫోర్స్ని ఏ విధంగా డినోట్ చేయాలి, సర్ఫేస్ ఫోర్సెస్ని ఏ విధంగా డినోట్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ ఒక టెట్రాహెడ్రల్ షేప్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ ఎలిమెంట్ని తీసుకుందాం. ఇందాక నేను మీకు చూపించినది క్యూబాయిడల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనుకుంటే, ఇది టెట్రాహెడ్రల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్. టెట్రాహెడ్రల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నాము అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ టెట్రాహెడ్రల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకోవడంలో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ఇందులో మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ప్లేన్స్ని చూపించడమే కాకుండా 3 యాక్సిస్ని కలిపేటువంటి ఒక ప్లేన్ని కూడా మనం చూపించగలము. సో అందుకని టెట్రాహెడ్రల్ షేప్ మాత్రమే తీసుకున్నారు. పోతే ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అండ్ ఇది జెడ్ యాక్సిస్ కదా. ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద మిగిలినటువంటి ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫోర్సెస్ని అప్లై చేయడం ఖచ్చితం. ఆ ఫోర్సెస్ ప్రెషర్ రూపంలో అప్లై అవుతాయి కాబట్టి అవి ప్రతి ఒక్క ఫేస్కి కూడా పర్పెండిక్యులర్గా ఇన్వర్డ్స్, అంటే ఈ ప్లేన్కి ఇన్వర్డ్స్ యాక్ట్ అవుతాయి. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా. ఇది ఎక్స్ యాక్సిస్లో ఉండేటువంటి ప్లేన్ మీద మిగిలినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసేటువంటి ఫోర్స్. ఇది వై యాక్సిస్లో ఉండేటువంటి ప్లేన్ మీద మిగిలినటువంటివన్నీ అప్లై చేసేటువంటి ఫోర్స్. ఇది జెడ్ యాక్సిస్లో ఉండేటువంటి ప్లేన్ మీద మిగిలిన ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసేటువంటి ఫోర్స్. మరి ఇది ఏంటి అని చెప్పి చూశారు అంటే ఇది నార్మల్ ఫోర్స్. ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్. ఇది ఈ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే నా ఉద్దేశం ఇది వీటి మూడిటికి కూడా భిన్నంగా ఉంది, వీటి మూడిటికి కూడా డిఫరెంట్గా ఉంది. మరి ఇది ఏ విధంగా డిఫరెంట్గా ఉంది అంటే దీనికి కాంపోనెంట్స్ అనేటువంటివి ప్రతి యాక్సిస్లో ఉంటాయి. ఓకే, మనకి ఇంటర్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ఎ 3D వెక్టార్ అని. సో ఇది నథింగ్ బట్ ఎ 3D వెక్టార్. ఓకే, ఇది 3D వెక్టార్. 3D వెక్టార్ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే దీనికి ప్రతి యాక్సిస్లో కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, ప్రతి యాక్సిస్లో కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. వాటి డైరెక్షనల్ కొసైన్స్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే సింపుల్ లాజిక్ ఒకటి అప్లై చేయబోతున్నాం. అంటే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సి ఉంటుంది. ఇది ఏంటి అంటే బాడీ ఫోర్స్. ఓకే, ఈ వెయిట్ ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్కి, టెట్రాహెడ్రల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్కి వెయిట్ అనేటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుండి యాక్ట్ అవుతుంది. ఓకే, దీన్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తున్నాం. మనకి తెలిసింది ఏంటి అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం టైమ్స్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ అనేటువంటిది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం మాస్ని ఏ విధంగా స్ప్లిట్ చేయగలం? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంటుంది. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అయినప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూమ్ అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ టెట్రాహెడ్రల్ వాల్యూమ్ ఏంటి అని చూశారు అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ టెట్రాహెడ్రల్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై డిజెడ్ డివైడ్ బై 6. ఇది మనకి బేసిక్ జియోమెట్రీ నుండి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూమ్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాం కాబట్టి వాల్యూమ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇది పక్కన పెడితే అసలు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక సింపుల్ లాజిక్ని యూజ్ చేసి ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ అన్నీ కూడా ఉండేటువంటివి స్ట్రెస్లు కాబట్టి స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని చెప్పి మనం చిన్నప్పుడు నుంచి చదువుతున్నాం. ఓకే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ టైమ్స్ ఆఫ్ దిస్ ఏరియా. సింపుల్, స్కూల్ లెవెల్.
సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ప్రతి ఒక్క డైరెక్షన్లో కూడా ఫోర్సెస్ని మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఫైనల్గా బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఈ ఫోర్సెస్ యొక్క సమ్మేషన్ మొత్తం కూడా జీరో అవ్వాల్సిందే. ఓకే, ఈ ఫోర్సెస్ యొక్క సమ్మేషన్ కూడా జీరో అయితే మాత్రమే ఈ బాడీ అనేటువంటిది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏమేం ఫోర్సెస్ని చూస్తున్నాము అంటే ఒకటి సర్ఫేస్ ఫోర్సెస్, రెండోది బాడీ ఫోర్సెస్. బాడీ ఫోర్సెస్లో మనం ఇందాక ఫస్ట్ అసంప్షన్ ఏంటి అంటే ఓన్లీ గ్రావిటీ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి బాడీ ఫోర్సెస్లో ఓన్లీ గ్రావిటీ మాత్రమే తీసుకుంటాం. సర్ఫేస్ ఫోర్సెస్లో మాత్రం ప్రతి ఒక్క సర్ఫేస్ మీద కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది డిస్టార్ట్ చేయడానికి. కాబట్టి 1, 2, 3 ఓకే, నాలుగు రకాలైనటువంటి సర్ఫేస్ ఫోర్సెస్ అంటే ఒక్క దాంట్లో కూడా ఈ సిగ్మా ఎన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రతి ఒక్క డైరెక్షన్లో దానికి కాంపనెంట్స్ ఉన్నాయి కాబట్టి కామన్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ చూసుకుంటే నథింగ్ బట్ ఫోర్స్ టైమ్స్ ఆఫ్ ఏరియా రావాలి, ప్రెషర్ టైమ్స్ ఆఫ్ ఏరియా రావాలి. ఇది ప్రెషర్, ఏరియా డివై డీజెడ్ డివైడ్ బై 2. డివైడ్ బై 2 అని ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు ఈ ప్లేన్ని బాగా గమనించారు అంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. సో ట్రయాంగిల్ ఏరియా ఎంత అండి, డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజెడ్. ఓకే, హాఫ్ టైమ్స్ ఆఫ్ బేస్ ఇంటూ దిస్. ఓకే, హాఫ్ టైమ్స్ ఆఫ్ దిస్ బేస్ ఇంటూ హైట్. ఓకే, అలా చేసాము అంటే మనకి ఎఫెక్ట్స్ అనే సమ్ ఆఫ్ ది టోటల్ ఫోర్సెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. దీనికి సిగ్మా ఎన్ ఎందుకు నెగిటివ్గా ఉంది అంటే ఈ సిగ్మా ఎన్ అనేటువంటిది కంప్లీట్గా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క కాంపనెంట్ ఎక్స్ డైరెక్షన్లో చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క డైరెక్షన్ పాజిటివ్లో ఉంది, సిగ్మా ఎన్కి సంబంధించిన కాంపనెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు నెగిటివ్ వస్తుంది. ఎఫ్వై డైరెక్షన్లో కూడా అంటే సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇన్ దిస్ వై డైరెక్షన్లో మీరు తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది. బట్ జెడ్ డైరెక్షన్లో మనకి ఇంకొక ఎక్స్ట్రా కాంపోనెంట్ యాడ్ అవుతుంది. అదేంటంటే బాడీ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ద వెయిట్ యాక్టింగ్ అపాన్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఈక్విలిబ్రియంలో ఉంది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఈక్విలిబ్రియంలో ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే మనకి సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. సో మనం సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్వై ప్లస్ దిస్ ఎఫ్ఎక్స్ ప్లస్ దిస్ ఎఫ్వై ప్లస్ దిస్ ఎఫ్సి దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటున్నాం. ఇలా చేసే ముందు మనం ఇంకొక చిన్న స్టెప్ చూసాము అంటే ఇందాక మనం సిగ్మా ఎన్ ఇంటూ డిఏ కాజ్ ఆల్ఫా అనేటువంటిది ఇదేంటి అంటే ఎక్స్ డిరెక్షన్లో నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ద ఫేజ్ ఏబిసి. ఈ ఫేజ్ అనేటువంటిది ఏబిసి ఫేజ్ యొక్క ఎక్స్ డిరెక్షన్లో ఉండేటువంటి ఈ ప్రెషర్ చూసాము. సో అది మనకి ఏమొచ్చింది, డిఏ టైమ్స్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ మనం డిఏ కాజ్ ఆల్ఫా దీన్ని మాత్రమే తీసుకొని స్ప్లిట్ చేయాలని చెప్పి చూసాము అంటే మనం ఇందాక చూసుకున్నటువంటి జియోమెట్రీ ఇందాక చూసుకున్నటువంటి షేప్లో కానీ మీరు ఒకవేళ జస్ట్ సింపుల్ జియోమెట్రీని యూజ్ చేస్తే మీకు ఈజీగా ఈ 3 రిలేషన్స్ అనేటువంటివి కనిపించేస్తాయి. సో మనం ఫైనల్గా వీటిల్ని ఇందాక వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తాన్ని కూడా ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ఐ ప్లస్ ఎఫ్సి దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేసినప్పుడు మనకి ఒక ఫైనల్ కన్క్లూషన్ వస్తుంది. ఆ కన్క్లూజన్ ఏంటి అని చెప్పి మీరు చూశారు అంటే ఇవి 3 కూడా సిగ్మా ఎన్కి అంటే నార్మల్ ఫోర్స్ దట్ ఈజ్ యాక్టింగ్ అపాన్ ద ప్లేన్ ఏబిసి. ఆ ప్లేన్ ఏబిసి ఇలా ఉంటుంది కదా, టెట్రాహైడ్రల్ ఏబిసి టెట్రాహెడ్రల్ షేప్లో 3ని కనెక్ట్ చేసేటువంటి ఒక ప్లేన్ మీద నార్మల్గా ఫోర్స్ ఈ విధంగా సిగ్మా ఎన్ యాక్ట్ అవుతుంది కదా. ఇది ప్రతి ఒక్క ఫేజ్ మీద యాక్ట్ అయ్యే ఇండివిజువల్ స్ట్రెసెస్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి మనకి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క ఫేజ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ కూడా ప్రతి ఒక్క ఫేజ్ మీద యాక్ట్ అయ్యే ప్రెషర్స్ అన్నీ కూడా ఈక్వల్. అవన్నీ కూడా ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇందాక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఫేజ్ మీద యాక్ట్ అయ్యే ప్రెషర్ కూడా ఇన్వర్డ్ ఉంది. రేడియల్లో ఇన్వర్డ్స్ ఇంటూ ద ప్లేన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఫైనల్గా అవన్నీ కూడా ఈక్వలే, అవన్నీ కూడా ఇన్వర్డ్ డైరెక్టెడ్ మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకు ఇన్వర్డ్ డైరెక్షనే అంటే ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్లుగా ఇది ఒక టబ్, అందులోని వాటర్ అయితే ఈ పాయింట్ దగ్గర మనకి ఎయిర్ అప్లై చేస్తుంది వెయిట్, అది దీని మీద వర్టికల్లీ ఇన్వర్డ్గా ఉంటుంది. ఈ పాయింట్ మీద మనం తీసుకున్నాము అంటే ఈ పాయింట్ అనేటువంటిది ఈ విధంగా తీసుకున్నాము అనుకోండి, పక్కన ఉండేటి వాటర్ మాలిక్యూల్స్ ఈ విధంగా అప్లై చేస్తాయి ఫోర్స్, కింద ఉండేటువంటిది నా దగ్గరికి రావద్దు అని పైకి పంపించేదానికి బోయెంట్ ఫోర్స్ అప్లై చేస్తాయి. పైన ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ తమ వెయిట్ని అంతా కూడా కిందకేస్తుంటాయి. సో ఎటువంటి పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ కంప్లీట్గా అన్ని ఈక్వల్ డైరెక్షన్స్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇంటు ద పాయింట్ అప్లై అవుతుంటాయి.
దీనినే పాస్కల్స్ లా అని అన్నారు. పాస్కల్స్ లా అంటే ఏదో కాదు. పాస్కల్స్ లా అంటే ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ఎ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్. అంటే ఎప్పుడైతే ఫ్లూయిడ్ అనేటువంటిది ఎటువంటి మోషన్ లేకుండా రెస్ట్ కండిషన్లో ఉంటుందో అటువంటి టైంలో ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్ ఎలిమెంట్ అపాన్ ద నెక్స్ట్ ఫ్లూయిడ్ ఎలిమెంట్. ఓకే, ఎటువంటి ఫ్లూయిడ్ ఎలిమెంట్, ఏ పాయింట్లో ఫ్లూయిడ్ ఎలిమెంట్ని తీసుకున్నా కానీ దాని మీద మిగతా ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ యాక్ట్ చేసేటువంటి ప్రెషర్ కంప్లీట్లీ ఇన్వర్డ్ ఉంటుంది అండ్ ఈక్వల్గా ఉంటుంది. అదండి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, ఫ్లూయిడ్ స్టాటిక్స్లోని ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ వెరీ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ పాస్కల్స్ లా, హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఓకే, ఇక్కడ మీకు చెప్పడం ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఈ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని విచ్ ఈస్ రేడియల్లీ ఇన్వర్డ్, దీన్ని ఏమంటారు అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. ఫ్లూయిడ్కి సంబంధించింది కాబట్టి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్నాం. ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషరే కొన్నిసార్లు కాదు, చాలా వరకు థర్మోడైనమిక్ ప్రెషర్కి ఈక్వల్గానే ఉంటుంది. సో దీన్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్నా తప్పులేదు, థర్మోడైనమిక్ ప్రెషర్ అన్నా కానీ తప్పులేదు. సో ఇదండి ఫ్లూయిడ్ స్టాటిక్స్లోని వెరీ ఫస్ట్ పాస్కల్స్ లా. దీనికి కంటిన్యూషన్ ఇంకా ఉంది, అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కావాలి అంటే మీకు కావాల్సిన టాపిక్ని కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్